లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియల్ గారు 1961 సంవత్సరం మే 22వ తేదీన చేసిన ప్రసంగం. యూదా పత్రిక 20:21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం. నీవు ఆత్మలో ప్రార్థించినప్పుడు ఆయన వాగ్దానములను గూర్చి దేవునికి జ్ఞాపకము చేయుచు వాటిని గట్టిగా అడుగ్గలవు. నీవు ప్రార్థనలో పోరాడగలవు. నీ అవసరతలన్నిటినీ ఆయనకు చెప్తూ దేవుని వాక్యంలోని వాగ్దానములతో ప్రార్థించగలవు. దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యము ధ్యానము ద్వారా హృదయంలో జీర్ణించుకొనబడినప్పుడు అది విశ్వాసంగా మార్చబడుతుంది. ఆ విధంగా దేవుని వాక్యము హృదయంలో నిల్వయించినప్పుడు నీ శరీరము పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది. ఆరోగ్యం అంటే ఏంటి? అది భావోద్రేకాల సమతుల్యత ఫలితం. పాపం ఉన్నప్పుడు అది శరీరమును పాడు చేసి దాన్ని అనారోగ్యపరుస్తుంది. అయితే అక్కడ దేవుని వాక్యం ఉన్నట్లయితే అది సరి అయిన భావోద్రేకాలను తయారు చేస్తుంది. అది పరిశుద్ధమైన మరియు పరసంబంధమైన కోరికలను ఇస్తుంది. అది రక్తాన్ని పరిశుద్ధపరుస్తుంది. అది నరాల్ని క్రమపరుస్తుంది. నీవు అతి త్వరగా వృద్ధుడవు కావు. నీ పూర్తి యవనత్వాన్ని నిలబెట్టుకో. దేవుని వాక్యము నీకు ఆరోగ్యంగా ఉంటుంది, దీర్ఘాయుష్నిస్తుంది మరియు నిన్ను ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానవంతునిగా చేస్తుంది. ఒకసారి వెస్లీ ప్రసంగించబోచున్నప్పుడు ఒక మనిషి ఆయన వైపు ఒక రాయిని విసురుటకు సిద్ధంగా ఉన్నాడు. వెస్లీ తన బైబిల్ తెరిచి తన వాక్యాంశమును యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనములోని మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చదివాడు. మొదట నీ రాయిని వేయుము అని వెస్లీ చెప్పాడు. ఆ మనుషుడు ఆశ్చర్యపడినాడు. అతని చేతి నుండి రాయి క్రింద పడిపోయింది. వెస్లీ ఆత్మఖడ్గమైన దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు. అతడు దానితో యుద్ధము చేశాడు. నీవు దేవుని వాక్యమును ధ్యానించి దానిని నీ హృదయంలో భద్రపరచుకుంటున్నావా? కొంతమంది దాన్ని వారి మనసుతో మాత్రమే చదువుతారు. వారు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చదువుతారు. అట్టివారు వారి మనసుల్లో మాత్రమే బలపరచబడతారు, కానీ అంతకంటే ఎక్కువ బలము ఎంత మాత్రము ఉండదు. ఆయన వాక్యాన్ని గురించి యేసు ఏం చెప్పాడు? అది పరలోకము నుండి ఇవ్వబడిన ఆహారము, అది ఆత్మ మరియు జీవము. బైబిల్లో దేవుడు మనకిచ్చిన ప్రతిదీ సిలువ వైపు చూపుతున్నది. నీవు సిలువను అర్థం చేసుకొనకపోయినట్లయితే బైబిల్ చదువుట నీకు సమస్యగా ఉంటుంది. వాక్యము మరియు ధర్మశాస్త్రమును మాత్రమే నీవు ఎరిగి ఉంటావు. వాక్య ప్రకారము నీవు జీవించలేకపోవచ్చున్నావని మరియు ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోవచ్చున్నావని నీవు కనుగొంటావు. నీవు పాపం చేయుచున్నావనియు ఏమి చేయలేని స్థితిలో ఉన్నావనియు నీవు కనుగొంటావు. సిలువను ఎరగకుండా నీవు దేవుని కొరకు జీవించలేవు. ధర్మశాస్త్రమునకు విధేయులమవుటకు నీవు మరియు నేను సిలువ యొద్ద మాత్రమే బలం పొందుకుంటాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 2 నుండి 4 వరకు చూస్తే క్రీస్తు ఎందుకు చంపబడినాడో కారణాన్ని మనకిక్కడ ఇవ్వబడతా ఉన్నది. ఈ మాటలు గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉన్నవి. నీవు దేవుని వాక్యమును ఎప్పుడు చదివినా అది నీ హృదయంలో దాచబడిన విషయాలన్నింటినీ బయటకు తెస్తుంది. బలాన్ని మరియు అవగాహన పొందుటకు, కృప ద్వారా వాక్యానుసారంగా జీవించుటకు నీవు సిలువ యొద్దకు పరిగెడతావు. నీ మానసిక శక్తులను ప్రయోగించడం ద్వారా నీవు వాక్యానుసారంగా జీవించలేవు, కానీ సిలువ మీద క్రీస్తు మరణములో విశ్వాసం ఉంచడం ద్వారానే నీవు బైబిల్ ఎప్పుడు చదివినా వాక్యానుసారంగా నడుచుటలో నీవెక్కడ తప్పిపోవచ్చున్నావో గ్రహింపు కలిగి ఉంటావు. నీవు సిలువ యొద్దకు వెళ్ళి కృప ద్వారా శక్తిని పొందుకుంటావు. నీవు కృప ద్వారా జీవిస్తావు, నీ స్వంత ప్రయత్నం ద్వారా కాదు. విశ్వాసం మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుము. ఆత్మలో ప్రార్థించు. దేవుని ప్రేమతో నింపబడి ఉండుము. నీవు ఉపయోగించగలిగిన వాటిల్లో ఎంతో ఆధిక్యమైన శక్తి దేవుని యొక్క ప్రేమ.